ఓకే ఆడపిల్ల ఓకే ఆడపిల్ల ఆడపిల్ల అన్యాయం అయిపోయింది దానికి. కానీ ఆ రోజు అంతలా గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు న్యాయం చేయలేకపోతే చేయలేదని ఒప్పుకోవాలి. కానీ రైట్, ఆగండి సార్, దయచేసి ఆగండి. అనలిస్టులు ఉన్నారు, వారు చెప్తారు, ఆగండి అధికారంలో మీరు మేమున్నామా సార్. పార్టీల పరంగా మీరు మాట్లాడారు, అనలిస్టులు ఉన్నారు, వారు చెప్తారు. దయచేసి ఒక్క నిమిషం ఓపిక పట్టండి. శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఉంటే చెయ్యి, దమ్ముంటే చెయ్యి, చిత్తశుద్ధి ఉంటే చెయ్యి. యా శ్రీరామ్ గారు సిగ్గుందా లేదా కొంచెం జనసేన పార్టీకి? ఆగండి సార్, వాళ్ళు మాట్లాడండి, అనలిస్టులు మాట్లాడండి. యా శ్రీరామ్ గారు, ఏంటి శ్రీరామ్ గారు, మొత్తానికి సుగాలి ప్రీతి ఇష్యూ రాజకీయంగా పెన్ను దుమారం రేపుతుంది. ఎందుకంటే నిన్న జనసేన అధినేత ప్రత్యేకించి ఆ ఇష్యూ మీద మాట్లాడారు. మేము ఆ విధంగా గత ప్రభుత్వంలో ఫైట్ చేయటం వల్లనే కేసు సిబిఐకి ఇచ్చామన్నారు. ఆ తర్వాత వారికి నష్టపరిహారం చెల్లించారు, వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను, న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను, త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను, దోషులకు శిక్ష పడాలని చెప్పేసి అన్నారు. సో ఏంటి శ్రీరామ్ గారు? నాకు ఈ సుగాలి ప్రీతి ఇష్యూ పరిగణలోకి తీసుకుంటే మొదటి నుంచి ఏం జరిగింది అనేది అసలు ఆలోచిస్తే అండి, జనసేన పార్టీ ఇష్యూలో ఎంతో కొంత వర్క్ చేసింది, ఖచ్చితంగా వర్క్ చేసింది. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎంతో కొంత న్యాయం ఖచ్చితంగా చేసింది. ఈ రెండు విషయాలని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంతో కొంత అలక్ష్యం చేసింది ఈ ఇష్యూని. సిబిఐ విషయంలో సిబిఐతో పూర్తిగా పని చేయించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైంది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు, ఏం చేయదలుచుకున్నారు అనేది సుగాలి ప్రీతి తల్లికి చెప్పడంలో ఆయన కూడా విఫలమయ్యారు. వీటన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక మూడో పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి అన్ని క్వశ్చన్ మార్కులే ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ సిబిఐకి అంటే ఇప్పుడు అమ్మాయికి నా వల్లే వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు గట్టిగా పోరాటం చేసిన తర్వాత అధికార పక్షాలు ఎంతో కొంత చేస్తాయి. అంటే కొంత ముందు చేసిందని చెప్తున్నారు, వెల్ అండ్ గుడ్. వైఎస్ఆర్సీపీ పార్టీ ముందే దీని మీద ఎంక్వైరీ చేసింది అంటున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ ప్రతిపక్షాలు ఖచ్చితంగా పోరాటం చేసినప్పుడు వాళ్ళ పోరాటానికి తగిన ఫలితం వచ్చిందని చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పలేదు. అలాగే వైసీపీ పార్టీ తను ఏదైతే చేసిందో అద్భుతంగా చేసింది. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతైతే ఇవ్వాలో అంతకన్నా నాకు తెలిసి కొంచెం ఎక్కువే ఇచ్చిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కేసుల్లో అంతంత రావు, అన్ని న్యాయం జరగదు. ఒక పక్కన స్థలం ఇచ్చి, ఒక పక్కన ఉద్యోగం ఇచ్చి, ఒక పక్కన పొలం ఇచ్చి, ఇన్ని జరిగేది చాలా తక్కువ కేసుల్లో జరుగుతాయి. సో ఆ అమ్మాయికి ఆ కేసు విషయం ఏం జరిగిందనేది పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం కొంత న్యాయం జరిగిందనేది మనందరం ఒప్పుకోవాలి. అవును. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు 4 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి కేసు అలాగే ఆ ప్రభుత్వంలో అలాగే పడిందంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్పారో దీన్ని లాకర్ లో పెట్టి తాళం వేశారు అనేది ఏదైతే ఉందో అది వాస్తవం అనేది క్లియర్ గా చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి చెప్తున్న మాటలను బట్టి కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సిబిఐ దాకా వెళ్ళలేదు, సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితి దాకా మొత్తం కేసే రాలేదు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు కూడా చెప్పారు. ఈ రోజు కూడా చెప్పి దాని గురించి నేను సుగాలి ప్రీతి తల్లి అనుకునేది ఏంటంటే, ఇక పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పక్కన పడేశారు అనుకుంటున్నాడు. బట్ అట్ ది సేమ్ టైం ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన అధికారంలోకి రాగానే ఈ విషయం మీద కొంత స్ట్రెస్ చేశారు. స్ట్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడిన మిగతా మాటలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఏదో నోట్ చేశారు, ఆ నోట్ కాకుండా ఆయన మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకుంటే ఎమ్మెల్యేలకి ఒక దిశానిర్దేశం చేశారు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం మాట్లాడారు అక్కడ దిశానిర్దేశం చేస్తూ అనేది మనం స్ట్రెస్ చేసి మాట్లాడాలి. ఏం మాట్లాడారంటే, మీరు హోమ్ మినిస్టర్ని అడగండి, రేపు అసెంబ్లీలో దీన్ని లేవనెత్తండి, హోమ్ మినిస్టర్ని అడగండి. అసెంబ్లీలో ఎవరున్నారండి? వైఎస్ఆర్సీపీ లేదు, అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని అడగమంటున్నారు? సీఎం గారిని అడగమన్నట్టు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ అధికారిని అడగమంటున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చెప్తా. రెండో పాయింట్, ఈ విషయంలో మీరు హోమ్ మినిస్టర్ మీద కొంచెం ఒత్తిడి తీసుకురండి. ఆవిడ దగ్గరే ఉంది విషయం అంతా, ఆవిడ దగ్గరే ఉంది. అందుకే అధికారం ఆవిడ, హోమ్ మినిస్టర్ ఆవిడ కాబట్టి ఆవిడ చేతుల్లో ఉంది, ఆవిడ గట్టిగా అడగండి ఎమ్మెల్యేలని చెప్పాను, దిశానిర్దేశం చేశారు. రెండో పాయింట్ గుర్తెట్టుకోండి. ఇప్పుడు అన్నిటికన్నా మూడో పాయింట్ చెప్తా. మూడో పాయింట్, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అన్నమాట ఏంటంటే, లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నది, నేను ఎంతకన్నా ఎక్కువ మాట్లాడినన్నారు. అన్నారా లేదా? ఇదన్నిటికన్నా పెద్ద మాట, ఇదన్నిటికన్నా పెద్ద మాట. దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. పార్టీలు పరిగణలోకి తీసుకుంటాయా లేదా మనకు అనవసరం. పవన్ కళ్యాణ్ గారు ఇంతకన్నా నేను మాట్లాడను అన్నారంటే ఏంటి? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది, హోమ్ మినిస్టర్ గారి మీద మీరు స్ట్రెస్ పెట్టండి అని చెప్తున్నారు.
అంటే లాకర్లో వైసీపీ పార్టీ పెట్టేసిన దాన్ని సంవత్సరంన్నర తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేవు. తెలుగుదేశం హోమ్ మినిస్టర్, తెలుగుదేశం ముఖ్యమంత్రి బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేవు అని చెప్తారు. ఆయన ఇంతకన్నా నేను మాట్లాడినంటే ఏంటి అర్థం? అంతే కదా. పరిస్థితి ఇంతవరకు ఉంది. నేను మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. సో దీని మీద అందరూ ఇప్పుడు స్ట్రెస్. అక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ఇష్యూ జరిగింది. ఆ తర్వాత కొంతకాలం పాటు దీని మీద ఏదీ జరగలేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ, మధ్యలో తెలుగుదేశం పార్టీ దీన్ని ఏం పెద్ద ఇష్యూగా తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నంత దీన్ని స్ట్రెస్ చేయలేదు ఆ ఇష్యూలో తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టర్ దీన్ని ఇంకా లాకర్ లోంచి బయటికి తీయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్యాపదేశంగా క్లిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు. అన్యాపదేశంగా చెప్తున్నా సరే అది చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉన్నది. కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఎవరు చేయాలి? ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి కూడా అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెషర్ పెట్టడం కాదు, ఎవరి మీద ప్రెషర్ పెట్టాలో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాలి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి అందరూ కూడా దీని మీద స్ట్రెస్ చేయండి. ఇప్పుడు నేను మీకు మాత్రమే కాదు, అన్ని మీడియా ఛానల్స్ కి చెప్తున్నాను. ఏం జరుగుతోంది, దీనికి న్యాయం జరగాలంటే ఎక్కడి నుంచి జరగాలి, ఎవరు చేయాలి, ఎవరి చేతుల్లో ఉంది, కీ ఎవరి చేతుల్లో ఉంది. తాళం వేసేసారు, వైసీపీ వాళ్ళు వేసి ఉండొచ్చు, తాళం వైసీపీ వాళ్ళు వేసి ఉండొచ్చు. ఆ కీ ఎవరి చేతుల్లోకి వచ్చింది, ఎవరి చేతుల్లో ఉన్నది, దాన్ని ఓపెన్ చేయాలా, ఓపెన్ చేయగలిగిన వాళ్ళు ఓపెన్ చేయాలా, దాన్ని తీసుకెళ్లి సిబిఐకి అప్పగించాలి. ఈ రెండు పనులు చేయవలసింది ఎవరు, అది అందరూ అర్థం చేసుకోండి. దీని తర్వాత ఇంకొకటి మీరు ఎత్తిన అంశం ఏంటంటే, ఈ మీరు ప్యాలెస్ అన్నారు, సరే మిత్రుడు ప్యాలెస్ అన్నాడు కాబట్టి ఓకే, మనం కూడా ప్యాలెస్ అనకుండా అది ఋషికొండ ప్రభుత్వ భవనం అనమంటున్నారు, ప్యాలెస్ అనొద్దు అంటున్నారు. ఓకే.